హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే డిజిటల్ అరెస్టు అనేటటువంటి పదం చాలా ఎక్కువగా వినిపించటం జరుగుతుంది. ఈ డిజిటల్ అరెస్టు అంటే ఏమిటి? ఆ విధంగా మీకు ఎవరైనా ఫోన్ కాల్ చేసినట్లయితే మీరు ఏ విధంగా స్పందించాలి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో ఈ వీడియో ప్రతి ఒక్కరికి కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ అందటం జరుగుతుంది. ఏదో ఒక సందర్భంలో ఇట్లాంటి సిచ్యువేషన్ మీకు ఎదురైనట్లయితే మీరు ఏ విధంగా స్పందించాలి అనేది ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి వీడియోను ఎవరూ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో డిజిటల్ అరెస్టు అనేటటువంటి పదం అయితే చాలా ఎక్కువగా వినిపించడం జరుగుతుంది. సో డిజిటల్ అరెస్టు అంటే ఏంటి అంటే, ఎవరో ఒకరు మీకు ఫోన్లో వాట్సాప్ ద్వారా కానీ లేదంటే వీడియో కాల్ ద్వారా కానీ కాల్ చేసి మీరు చట్టవిరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేశారు, మీరు పంపించినటువంటి పార్సల్లో డ్రగ్స్ ఉండటం జరిగింది, లేకపోతే ఇంకా ఏదో చట్టవిరుద్ధమైనటువంటి వస్తువులు మీ యొక్క పార్సల్లో ఉండటం జరిగింది, లేదు అనంటే మీరు మనీ లాండరింగ్కు పాల్పడటం జరిగింది అని చెప్పేసి ఈ విధంగా ఏదో ఒక అంశం మీద వాళ్ళు మీకు ఫోన్ కాల్, వీడియో కాల్, వాట్సాప్ కాల్ చేయటం జరుగుతుంది. మీరు వెంటనే భయపడేసి, సార్ నేను అట్లాంటి విధమైనటువంటి పని చేయలేదు, చట్టవిరుద్ధమైనటువంటి వస్తువులను డ్రగ్స్ కానీ నేను ఏమి చేయలేదు అని చెప్పేసి మీరు ఎంత చెప్పినా కానీ వాళ్ళు వినిపించుకోరు. ఫోన్ చేసేటటువంటి అవతలి వ్యక్తి వాళ్ళు పోలీస్ యూనిఫామ్లో ఉండటం జరుగుతుంది. వాళ్ళ వెనుకాల బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే పోలీస్ స్టేషన్ కానీ లేదు అనంటే సిబిఐ ఆఫీస్ లాగా కానీ కనిపించటం జరుగుతుంది. ఆ సెటప్నంతా చూసి వాళ్ళ డ్రెస్సును చూసి వాళ్ళు నిజమైన పోలీస్ ఆఫీసర్లు కావచ్చు అని చెప్పేసి మీరు భయపడిపోవటం జరుగుతుంది. దాని మీద మీ ఆధార్ కార్డు ఉంది, మీ యొక్క ఫోన్ నెంబర్ ఉంది, అది ఖచ్చితంగా మీదే అని చెప్పేసి వాళ్ళు బెదిరించటం, భయపట్టించటం జరుగుతుంది అన్నమాట. సో మీరు ఈ కేసు నుంచి బయటపడాలి అని అంటే మేము అడిగినటువంటి డబ్బుల్ని మీరు మాకు పంపించినట్లయితే ఈ కేసు నుండి మిమ్మల్ని తప్పిస్తాము అని చెప్పేసి వాళ్ళు బెదిరించటం జరుగుతుంది. అది నిజంగానే అని చెప్పేసి వాళ్ళ సెటప్ను, వాళ్ళ యూనిఫామ్ను చూసి మీరు నమ్మేసి భయపడిపోయి వాళ్ళు అడిగినంత డబ్బును వాళ్ళకు పంపించినట్లయితే మీ డబ్బు మొత్తం స్వాహా కావటం జరుగుతుంది. ఇది కొత్త తరహాల చేస్తున్నటువంటి సైబర్ మోసాలు. సో కాబట్టి ఈ విధంగా డిజిటల్ అరెస్టు చేసేటటువంటి అధికారం ఏ పోలీస్ అధికారికి కూడా లేదు. కాబట్టి ఈ విధమైనటువంటి ఫోన్ కాల్స్ మీకు వచ్చినట్లయితే ఎవరూ కూడా భయపడకండి. ఎందుకనంటే డిజిటల్ అరెస్టు చేసేటటువంటి అధికారం ఏ పోలీస్ అధికారికి లేదు. కాబట్టి ఈ విధమైన ఫోన్ కాల్ వచ్చింది అంటే వాళ్ళు ఖచ్చితంగా సైబర్ నేరస్తులే అని చెప్పేసి గుర్తించి భయపడకుండా పోలీస్ స్టేషన్కు వెళ్ళి కంప్లైంట్ చేయటం కానీ, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వటం కానీ చేయాలి.